Hi, good morning, students. My name is Ramarao. I am BCom and ICAA semi-qualified, and I have got 20 years experience in accounts and finance. I worked for 10 years for service industry and another 10 years for manufacturing industry. And in accounts ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే 10th పాస్ ఇంటర్లోకి వచ్చే పిల్లలందరికీ కూడా బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఓన్లీ అకౌంటింగ్ సబ్జెక్ట్ గురించి తెలుగులో చెప్దామని స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో. అసలు అకౌంట్స్ అంటే ఏంటి అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. అకౌంట్స్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అకౌంటెన్సీ అనేది ఒక పార్ట్గా ఉంది. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా అకౌంట్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అకౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. మనం ప్రతిరోజు డైలీ కిరాణా సరుకులు వేస్తాము, కరెంట్ బిల్ వస్తుంది, పాల బిల్ వస్తుంది. వీటన్నిటిని ఎంత ఖర్చు అయింది అనేది ఒక లెక్క వేసుకుంటాం. ఇదంతా కూడా అకౌంట్స్లోకి వస్తుంది. ఇది ఇంటికి సంబంధించిన అకౌంట్స్. అలాగే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు. తర్వాత మన కిరాణా షాప్లో చిన్న వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ ఖర్చుల్ని ఒక బుక్లో రాసుకుంటారు. అలాగే మన ఇంటికి వచ్చిన ఎలాగ మనం బుక్లో రాసుకుంటామో వాళ్ళు కూడా అలాగే బుక్లో రాసుకుంటారు. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పాకెట్ మనీ ఉంది. మీ పాకెట్ మనీ తోటి ఏవో చిన్న చిన్న ఖర్చులు పెడతారు. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తే ఎంత అయింది, సపోజ్ ఐస్ క్రీమ్ తింటే ఎంత అయింది, బుక్స్ కొంటే ఎంత అయింది నేను లెక్క రాసుకుంటారు మీరు కూడా. కాబట్టి అకౌంట్స్ అనేది మీకు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు. ఇదేమి కొత్తగా నేర్చుకునేది ఏం కాదు. అయితే ఇప్పుడు ఇంటికి సంబంధించిన అకౌంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే చిన్న చిన్న షాపుల్లో అకౌంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఒక బుక్లో రాసుకుంటారు. ఇవి చిన్న బిజినెస్లు అనేవి వందల్లో చేసే బిజినెస్లు, వేలలో చేసే బిజినెస్లు ఉంటాయి. వాటిని బుక్లో రాసుకుంటారు. ఇప్పుడు లక్షల్లో చేసే బిజినెస్లు, కోట్లలో చేసే బిజినెస్లు ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఒక బుక్ సరిపోదు అనమాట. అందుకే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఏంటి? వీటినే అకౌంటింగ్ రికార్డ్స్ అని కూడా అంటారు. అకౌంటింగ్ రికార్డ్స్. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ వచ్చేది బుక్ కీపింగ్. ఈ బుక్ కీపింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బుక్ కీపింగ్? బుక్ కీపింగ్ అంటే పుస్తకాలని మెయింటైన్ చేయడం. ఏమేమి పుస్తకాలు ఉంటాయి, ఎలా మెయింటైన్ చేయాలి? అసలు బుక్ కీపింగ్ అంటే ఏంటి? బుక్ కీపింగ్ ఫోకసెస్ ఆన్ డే-టు-డే ట్రాన్సాక్షన్స్. బుక్ కీపింగ్ అనేది డే-టు-డే ట్రాన్సాక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. ప్రతిరోజు మన ఖర్చులు ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, మన ఎంత పర్చేజ్, మన సేల్స్ ఏంటి, మన రిసీట్స్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం అన్నమాట. అలాగే బుక్ కీపింగ్ ట్రాక్స్ అవర్ పర్చేజెస్, సేల్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? డే టు డే అనమాట. ఎవ్రీ డేట్ వైజ్, మంత్ వైజ్, డేట్ వైజ్ దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. అలాగా డేట్ వైజ్ రికార్డ్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ అనేవి. ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? అకౌంటింగ్ సైకిల్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. అకౌంటింగ్ సైకిల్లో దీంట్లో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్.
జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్స్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇది అకౌంటింగ్ సైకిల్. ఈ బుక్ కీపింగ్ లో వచ్చేటప్పుడు ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ డేట్ వైజ్ చేస్తాం. డేట్ వైజ్ ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తాం, మనం పర్చేజెస్ ఎవ్రీడే పర్చేజెస్ చేస్తారు, అంటే బిజినెస్ లో, అంటే లక్షల్లోను కోట్లలోను చేసే బిజినెస్ లో అయ్యే ట్రాన్సాక్షన్స్ డేట్ వైజ్ చేస్తాం. ఈ రోజు ఎంత పర్చేజ్ చేస్తాం, ఈ రోజు ఎంత సేల్ చేస్తాం, ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం అనేది జర్నల్ ఎంట్రీస్ రూపంలో రికార్డ్ చేస్తారు. జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్స్ లో పోస్ట్ చేస్తారు, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది అకౌంటింగ్ సైకిల్. ఈ బుక్ కీపింగ్ లో జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇక్కడ వరకు బుక్ కీపింగ్ అంటాం. ఈ బుక్ కీపింగ్ చేసిన తర్వాత అసలు ఈ బుక్ కీపింగ్ ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి? ఎందుకు చేయాలంటే పర్సన్స్, bookkeeping and persons involved in businesses are required to maintain books of accounts. Every person who involves in business are required to maintain books of accounts. Books of accounts ఎవరైతే బిజినెస్ ప్రారంభిస్తారో ప్రతి ఒక్క బిజినెస్ చేసే ప్రతి పర్సన్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ అండర్ 3 స్టాట్యుటరీ లాస్. 3 చట్టాల ప్రకారం మన ఇండియాలో ఉన్న 3 స్టాట్యుటరీ లాస్ ప్రకారం, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, రెండోది జిఎస్టి యాక్ట్, మూడోది కంపెనీస్ యాక్ట్. ఈ యాక్ట్స్ ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేయాలి? పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెసెస్ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ దీస్ 3 స్టాట్యుటరీ లాస్. ఈ లాస్ ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్ లోనూ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అలాగే సేల్స్ మీద జిఎస్టీ కట్టాలి. కాబట్టి ఈ 3 అనేది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, జిఎస్టీ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ 3 కూడా కంట్రోలింగ్ అథారిటీస్. ప్రతి బిజినెస్ కి కూడా ఇవి కంట్రోలింగ్ అథారిటీస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలి? బుక్ కీపింగ్ అని ఇందులో పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ బిజినెస్ అంటున్నారు. పర్సన్స్ డూయింగ్ బిజినెస్. ఈ పర్సన్స్ అంటే ఎవరు? ఈ పర్సన్స్ ని 7 రకాలుగా డివైడ్ చేశారు. ఆ పర్సన్స్ అంటే ఎవరు ఇప్పుడు చూద్దాం మనం. Individuals, HUF, association of persons and body of individuals, firms, companies, local authorities. Every juridical person, juridical and artificial juridical persons. ఈ 7 రకాలుగా పర్సన్స్ అంటే ఇండివిజువల్స్, హెచ్ఎఫ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఫర్మ్స్, కంపెనీస్, లోకల్ అథారిటీస్ అండ్ అదర్ జురిడికల్ పర్సన్స్. అంటే ఇండివిజువల్స్ అంటే ఎవరు?
ఇండివిజువల్స్ అంటే నేను ఒక ఇండివిజువల్, మీరు ఒక ఇండివిజువల్. ఇండివిజువల్స్ కూడా బుక్స్ మెయింటైన్ చేయాలి. ఇండివిజువల్స్లో ఎవరు మెయింటైన్ చేయాలి? పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్, ఇన్ స్పెసిఫైడ్ బిజినెసెస్ అండ్ విత్ సర్టన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్. ఒక ఇండివిజువల్స్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు ఒక సర్టెన్ ఆ బిజినెస్ లో సర్టెన్ టర్న్ ఓవర్ హూ క్రాసెస్ ది సర్టెన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్, ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ క్రాస్ అయితే వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇండివిజువల్స్. అలాగే ప్రొఫెషనల్స్, ఇండివిజువల్స్ లో ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రొఫెషన్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఈ బిజినెస్ గురించి చెప్పుకున్నాం. సర్టెన్ టర్న్ ఓవర్, సర్టెన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్. సర్టెన్ లిమిట్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్ క్రాస్ అయితే ఇండివిజువల్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రొఫెషనల్స్, ఇండివిజువల్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈ ప్రొఫెషనల్స్ ఎవరంటే డాక్టర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్ అండ్ ఫిల్మ్ ఆర్టిస్ట్. ఇలా వీళ్ళందరూ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళ ఇన్కమ్ రేంజ్ని బట్టి ప్రతి ఒక్కరు. తర్వాత హెచ్ఎఫ్ అంటే ఏంటి? హెచ్ఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఒక జాయింట్ ఫ్యామిలీ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారంటే మొత్తం అందరు కూడా ఆల్ జనరేషన్స్ పీపుల్ ఉంటారు. వీళ్ళు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అది ఏదైతే ఉందో అదంతా కూడా పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేస్తారు. వాళ్ళని హెచ్ఎఫ్ అంటారు. హెచ్ఎఫ్ రిజిస్టర్ చేసుకోవాలి. హెచ్ఎఫ్ లో పెద్ద ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద ఆయన కర్త అవుతాడు, మిగతా వాళ్ళందరూ కో పార్ట్నర్స్ మెంబర్స్ అవుతారు. అది తర్వాత క్లాసులో డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఈ హెచ్ఎఫ్ కింద బిజినెస్ చేస్తారు. వాళ్ళు కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటి? పర్సన్స్ అంటే ఏమనుకున్నాం? ఈ 7 మెంబర్స్ పర్సన్స్ అవుతారు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్ అసోసియేట్ అవ్వచ్చు, హెచ్ఎఫ్ ఫర్మ్స్ అసోసియేట్ అవ్వచ్చు, తర్వాత హెచ్ఎఫ్ కంపెనీస్ అసోసియేట్ అవ్వచ్చు, లేదంటే 2 ఇండివిజువల్స్ అసోసియేట్ అవ్వచ్చు, 2 హెచ్ఎఫ్స్ అసోసియేట్ అవ్వచ్చు, 2 కంపెనీస్ అసోసియేట్ అవ్వచ్చు. ఈ కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్ ఇస్ కాల్డ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎవరు? పేర్లో ఇండివిజువల్స్, ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రమే. 2-3 ఇండివిజువల్స్ కలిస్తే అది బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అవుతుంది అనమాట. తర్వాత ఫర్మ్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అనమాట. కంపెనీస్, లోకల్ అథారిటీస్, పంచాయతీస్, తర్వాత మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, వీటిని లోకల్ అథారిటీస్ అంటారు. తర్వాత ఎవ్రీ జ్యూరిడికల్ పర్సన్స్ అంటే వీటిలో కాని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారన్నమాట. ఇది వీళ్ళందరూ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఈ 7 పర్సన్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. ఈ పర్సన్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇండివిజువల్స్ ఒక రకమైన అకౌంట్స్, హెచ్ఎఫ్ కి, ఫర్మ్స్ కి, కంపెనీస్ కి. ఇది మీరు నెక్స్ట్ క్లాసెస్ వెళ్ళే కొద్ది ప్రతి ఒక్కరికి వేరువేరుగా అకౌంటింగ్ రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ మెథడ్స్ లో అకౌంటింగ్ రికార్డ్స్ ఉంటాయి. ఇవి మీకు నెక్స్ట్ క్లాసెస్లో, ఫర్దర్ క్లాసెస్లో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాము? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎందుకు మెయింటైన్ చేయాలి, ఎవరు మెయింటైన్ చేయాలి. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల మన ఫైనాన్షియల్ పొజిషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అది ఏం క్లారిటీ? ఈ రోజు మనం ఎంత ఖర్చు పెట్టాం, ఈ రోజు మన ఆదాయం ఎంత, ఈ రోజు మన పర్చేస్ ఎంత, ఈ రోజు మన సేల్స్ ఎంత, మన ప్రాఫిట్ ఎంత అనేది ఒక అవగాహన వస్తుంది అనమాట. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ లాస్ట్ మంత్ ఎంత ఖర్చు అయింది, ఈ మంత్ ఎంత ఖర్చు అయింది, లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత, ఈ మంత్ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఏమైనా పెరుగుతుందా, లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగిందా, పెరిగితే ఎక్స్పెండిచర్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మన ఆదాయ మార్గాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మన సేల్స్ ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనము డెసిషన్ తీసుకోవచ్చు అనమాట ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల.
అలాగే మన ప్రాఫిట్ మీద ఎంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి కట్టాలన్నమాట. వీటన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది. మన ఫైనాన్షియల్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు, మన ఇన్కమ్ ట్యాక్స్ ని తెలుసుకోవచ్చు. వీటన్నిటి కోసం బుక్ కీపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే బుక్ కీపింగ్ అనేది మన స్టాట్యూటరీ లాస్ ప్రకారం ఈ 7% కి కంపల్సరీ చేశారు. వాళ్ళ ఇన్కమ్ సేల్స్ ని బట్టి కంపల్సరీ చేశారు. మ్యాండేటరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. అందుకని బుక్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేయాలి? వీళ్ళందరూ మెయింటైన్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది. అది దానికోసం అనేది బుక్ కీపింగ్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాము, ఈ బుక్ కీపింగ్ అంటే ఏమిటి డీటెయిల్ గా తెలుసుకున్నాం. బుక్ కీపింగ్, అకౌంట్స్, అకౌంటింగ్ అనేది ఏంటి, బుక్ కీపింగ్ తెలుసు, అకౌంటింగ్ మనం ఏం చెప్పుకున్నాం. అకౌంటింగ్ లో వన్ పార్ట్ ఇస్ బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అకౌంటింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.